So hi everyone. Today Gauss Jordan method లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్లీ వాడు 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ 3 ఈక్వేషన్స్ ని ax d అనే ఫామ్ లో తీసుకోండి. సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్స్ లోని లెఫ్ట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ అన్ని ఏ మ్యాట్రిక్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్న కాన్స్టెంట్స్ ఏంటి? 2 -1 3 అండ్ సెకండ్ ఈక్వేషన్ లో 1 1 1. థర్డ్ ఈక్వేషన్లో 1 -1 1. ఓకే, అండ్ ఎక్స్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్స్లో ఉన్న వేరియబుల్స్. సో ఎక్స్, వై అండ్ జెడ్. అండ్ డి ఈక్వల్స్ టు ఈక్వేషన్స్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ 9 6 2. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్లీ ఏడి మ్యాట్రిక్స్ రాయండి. సో ఏడి అంటే ఏం లేదు, ఏ మ్యాట్రిక్స్ని డి మ్యాట్రిక్స్ని మెర్జ్ చేసి రాయడమే. ఏమొస్తుంది? 2 -1 3 అండ్ డి మ్యాట్రిక్స్ 9. ఓకే, 1 1 1 అండ్ 6, 1 -1 1 అండ్ 2. ఓకే, సో గాస్ జార్డన్ మెథడ్ అంటే ఏం లేదండి, ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్లోని 1 -1 1గా ఉండాలి డయాగ్నల్స్ అనేవి. ఈ 3 ఇటువైపు 3 జీరోస్ అయిపోవాలి. అండ్ ఎట్ ది ఎండ్ ఫైనల్ కాలంలో ఉన్న 3 వాల్యూసే XYZ వాల్యూస్ అవుతాయి. సో సి ఎలా సాల్వ్ చేద్దాము? ఫస్ట్లీ R1ని R12గా రాయండి. దట్ మీన్స్ రో 1ని రో 2ని ఎక్స్టెండ్ చేయండి. సో రో 1 ప్లేస్లో రో 2 1 1 1 6 అండ్ రో 1 ప్లేస్లో రో 2 ప్లేస్లో రో 1 2 -1 3 9. థర్డ్ రోని యాస్టీస్గా రాసేస్తాం. ఓకే, సో లెట్స్ దీన్ని ఎలా చేంజ్ చేద్దామంటే R2ని R2 - 2R1. ఓకే, సో ఏమవుతుంది? R2ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1ని R3ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. ఓకే, సో R2ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం? R2 ఏంటి ఇక్కడ 2 కదా, 2 మైనస్ ఏముంది 2 × R1 2 × 1 2 × 1 కదా. సో ఏమవుద్ది 2 - 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో 0 అగైన్ -1 మైనస్ 2 × 1 2 ఏమవుద్ది -3 అండ్ దెన్ 3 - 2 × 1 2 ఈక్వల్స్ టు 1. ఓకే, అండ్ 9 - 2 × 6 12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -3. ఓకే, సో రో 3ని యాజ్ ఈజ్గా రాసేస్తాం 1 -1 1 అండ్ 2. ఓకే, అండ్ దెన్ రో 3ని రో 3 మైనస్ రో 1గా చేంజ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు రో 1ని రో 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం 0 -3 1 -3. సో రో 3 అలా చేంజ్ చేస్తున్నాము. రో 3 మైనస్ రో 1, రైట్? సో 1 - 1 0 -1 -1 -2 1 -1 అగైన్ 0 అండ్ 2 - 6 -4. ఓకే, సో సి దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే నెక్స్ట్ R2ని R2 - R3గా చేంజ్ చేయండి. సో సి R1ని యాస్టీస్గా రాసేస్తాము. సో R1 ఏముంది 1 1 1 6 ఉంది, రైట్? సో R2 - R3 కదా. సో 0 - 0 0 అండ్ -3 minus of -2 which is equals to -3 plus 2 equal to -1. Okay, so -1 and then 1 - 0 1 and -3 minus -4. So -3 plus 4 equals to 1. Okay, so 1. థర్డ్ రోని లాస్ట్ ఈజ్కి రాసేస్తాను 0 -2 0 -4. So 0 - 2 0 -4.
ఓకే. అండ్ దెన్ దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే R3ని R3 మైనస్ 2R2. ఓకే. సో R1ని R2ని యాజ్ ఇట్ ఈస్గా రాసిస్తాము. 0 -1 1 1. సో R3 కదా 0 మైనస్ 2 ఇంటూ R2 కదా, సో 2 ఇంటూ 0 0 ఈక్వల్స్ టు 0. దెన్ -2 మైనస్ 2 ఇంటూ -1, సో -2. -2 + 2 ఈక్వల్స్ టు 0 అగైన్. ఓకే. అండ్ దెన్ 0 మైనస్ 2 ఇంటూ 1 2 -1. ఓకే. అండ్ -4 మైనస్ 2 ఇంటూ 1 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -6. ఓకే. సో ఇలా వచ్చింది. అగైన్ దీన్ని అలా చేంజ్ చేస్తున్నాం మనం. R3నే మళ్ళీ R3 ఇంటూ -1/2తో చేస్తున్నాం. సో ఓకే, సారీ ఇక్కడ -2. ఓకే. సో సి R3ని చేస్తున్నాం కాబట్టి R1ని R2ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో R3 ఏంటి 0 ఇంటూ ఎనీథింగ్ 0, అగైన్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ సి -2 ఇంటూ -1/2, రైట్. 2 2 క్యాన్సిల్ 1. అగైన్ -6 ఇంటూ -1/2 3 జా, సో 3. ఓకే. దీన్ని ఎలా చేంజ్ చేస్తామంటే R1ని R1 మైనస్ R3గా చేంజ్ చేస్తాం. సో ఓకే, R1 మైనస్ R3 1 మైనస్ 0 1, అగైన్ 1 మైనస్ 0 1, 1 మైనస్ 1 0, అండ్ 6 మైనస్ 3 3. సో R2ని R3ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, R2ని R1 మైనస్ R3గా రాస్తున్నాం. ఓకే. సో R1ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. R2 ఏంటి R3 కదా. సో 0 మైనస్ 0 0, -1 మైనస్ 0 -1, 1 మైనస్ 1 0, 1 మైనస్ 3 -2. సో R3ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకే. సో సి చూడండి, మనం ఈ 3 0 చేసేసాం. ఇక్కడ ఇది ఒక్క 0 మాత్రమే, ఇది ఒకటి మాత్రమే 0 చేయాలి. సో దీన్ని అలా చేంజ్ చేస్తున్నాం. R1ని R1 ప్లస్ R2గా చేంజ్ చేస్తున్నాం. ఓకే. సో R1 ప్లస్ R2 1 ప్లస్ 0 1, 1 మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. మనకు కావాల్సిన 0 వస్తుంది కదా. సో 0 మైనస్ 0 0, 3 మైనస్ 2 1, అండ్ R2ని R3ని యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తున్నాం. 0 0 1 3. చూసారా, మనకు కావాల్సింది ఇదే కదా. ఇవన్నీ ఈ డయాగ్నల్ అనేది 1 -1 1 ఉండాలి. ఇంకా ఈ ఎడ్జెస్లో ఉన్నవన్నీ జీరోస్ అయిపోయాయి. సో ఫైనల్ కాలమ్ అనేది వచ్చేసింది. సో ఇదే ఆన్సర్. x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఈజ్ ఈక్వల్స్ టు -2, అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే. థ్యాంక్ యూ.